హాయ్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ 2 వీక్స్ మళ్ళీ వీడియో. అండ్ యాక్చువల్గా నాకైతే ప్రాజెక్ట్ వచ్చింది డిఎల్ఎఫ్లో టీసీఎస్ క్యాంపస్లో వచ్చింది. సో రూమ్ అయితే షిఫ్ట్ అయిపోయా. నేను అక్కడ సిరిసిరి దగ్గర నావలూరులో ఉండేవాడిని. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయా రీసెంట్గా 4 days బ్యాక్. అండ్ కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. లాస్ట్ 2 days నుంచి కొన్ని జాయినింగ్స్ అయితే వచ్చినాయి, ఇలా చెన్నై లొకేషన్లో కూడా వచ్చినాయి. సో వీడియోకి లాస్ట్ వీడియో కామెంట్ చేశారు. సో అక్కడ దగ్గరలో ఉన్న పీజీస్ ఏంటి, మీరు ఏ పీజీలో ఉన్నారని. సో దాని గురించి మాట్లాడదామని వీడియో స్టార్ట్ చేశా. అండ్ రీసెంట్గా నేను కూడా ఇక్కడ డిఎల్ఎఫ్ సైడ్ అయితే షిఫ్ట్ అయ్యా. అండ్ నా పీజీ చూపిస్తాను ఇప్పుడు. అండ్ అలాగే మనం అక్కడ ఏమేమి పీజీస్ బాగుంటాయి ఏంటనేది వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇదే డిఎల్ఎఫ్లో నేను ఉంటున్న రూమ్. షిఫ్ట్ అయ్యా రీసెంట్గా. 3 షేర్ విత్ ఏసీ 10K అవుతుంది. కాస్ట్ అయితే ఎక్కువే, కానీ డిఎల్ఎఫ్లో అన్ని ప్రైజెస్ ఇలాగే ఉన్నాయి. కానీ కొంచెం ఫర్నిచర్ విత్ కబోర్డ్స్, 3 beds, ఏసీ 10K. ఈ రూమ్ అయితే బాగా నచ్చింది. అండ్ మా రూమ్మేట్ వాల్ పోస్టర్స్ అవన్నీ. సో ఇది రూమ్ అయితే నాది. అండ్ సో ఇలాగ అన్ని పీజీస్ ఉంటాయా అంటే అన్ని పీజీస్ కూడా ఉండవు. డిఎల్ఎఫ్ బ్యాక్ సైడ్ చాలా తక్కువ అండ్ ప్రైస్ కూడా ఎక్కువే. ఇక్కడ డిఎల్ఎఫ్ పీజీ అయితే నేను ఉండేది ఎలా ఉంది. సో బాగుంది, కానీ 10K. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి పీజీస్. అక్కడ పీజీస్ వచ్చేసి నేనున్న పీజీ అయితే లాస్ట్ టైం హ్యాపీ లివింగ్ పీజీ ఫర్ మెన్, అది నేను ఉన్న పీజీ. తెలుగు పీజీ బాగుంటుంది, కానీ వేకెన్సీస్ ఉన్నాయో లేదు తెలియదు. సో నేను కాంటాక్ట్ కూడా ప్రొవైడ్ చేస్తా కింద డిస్క్రిప్షన్లో. సో కాల్ చేసి అడగండి. అండ్ ఇంకొన్ని మా ఫ్రెండ్స్ ఉన్న పీజీస్ అయితే ఎలైట్ మెన్స్ పీజీ, గీతికా పీజీ, వెంకట హనుమా పీజీ. నేను అన్నీ దగ్గర సరౌండింగ్ పీజీస్ చెప్తున్నా, అంటే వితిన్ 2 kilometer రేడియస్లో చెప్తున్నా. ఇవి కూడా కొంచెం కన్సిడర్ చేయొచ్చు, బాగానే ఉన్నాయి పీజీస్. సో మ్యాప్స్లో కొడితే మీకు డైరెక్ట్గా వస్తుంది ఆ పీజీ. సో అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ నా దగ్గర లేవు కాబట్టి అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ప్రొవైడ్ చేసి. సో దాని నుంచి కాల్ చేసి ఒకసారి కనుక్కోండి. నా సజెషన్ ఏంటంటే జాయినింగ్ 2 days ముందు వచ్చి ఇప్పుడు నేను మెన్షన్ చేసిన పీజీస్ అన్నీ ఒకసారి చూస్తే మీకు ఏది వేకెన్సీ ఉంది, ఏది బాగుందని ఒకటి ఫిక్స్ అయ్యి వెళ్ళచ్చు. సో ఇంకా ఏమైనా పీజీస్ తెలిసినవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. డిస్క్రిప్షన్లో మీరు చూడండి పీజీస్ ఏంటి అనేది. దగ్గరలో 2 kilometer రేడియస్లో నేను అండ్ నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ ఉన్న పీజీస్ అయితే మెన్షన్ చేస్తా. సో మీరు దాంట్లో నుంచి ఏదో పీజీకి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ గర్ల్స్ పీజీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశా. ఆ పీజీ నేమ్స్తో మీరు మ్యాప్స్లో సెర్చ్ చేస్తే కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ వస్తాయి. నాకైతే తెలీదు. సో నా కొలీగ్స్, ఫ్రెండ్స్ ఉన్న పీజీస్ అయితే నేమ్స్ ఇచ్చాను మీకు. సో ఎవరికైనా బాయ్స్కి అయినా గర్ల్స్కి అయినా ఒక 1 or 2 days ముందు వచ్చి పీజీస్ చూసుకొని తీసుకోవడం బెటర్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, మీకు కంఫర్ట్ ఉంటుంది. సో వెళ్ళి చూసుకొని తీసుకోండి. సో నేనైతే నాకు తెలిసినవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. సో ఒకసారి చూసుకొని మీరు క్లారిటీ వచ్చాక పీజీలోకి అయితే దిగండి. అండ్ ట్రైనింగ్ విషయం వచ్చేటప్పటికి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశా. డిజిటల్ క్యాండిడేట్స్కి అయితే 6 weeks ఉంటుంది ట్రైనింగ్. అది స్ట్రీమ్ ఏమొస్తుందో తెలియదు. లాస్ట్ టైం మాకైతే జావా వచ్చింది, జావా మీద ట్రైనింగ్ జరిగింది. సో దానికి ఒక కరికులం ఉంటుంది, కంటిన్యూస్ ఏ రోజు ఏముంటుంది, సెషన్స్ ఏంటనేది అది ఉంటుంది. అదంతా మెన్షన్ చేయట్లేదు. సో ఆ కరికులం ప్రకారం మీరు ఫాలో అయ్యి వెళ్తారు. లాస్ట్లో 5th week or 4th week ఎండింగ్లో మీకు అయితే పిఆర్ఏ ఎగ్జామ్ ఉంటుంది. అదైతే ఖచ్చితంగా క్లియర్ చేయాలి. పిఆర్ఏ క్లియర్ చేయడానికి 2 chances ఉంటాయి. మ్యాక్సిమం ఫస్ట్ ఛాన్స్లో క్లియర్ చేయడానికి ట్రై చేసుకోండి. 2 chances మిస్ అవుతే అప్పుడు ల్యాబ్ అని ఒకటి ఉంటుంది, ల్యాబ్ పీరియడ్లో వేస్తారు. దాంట్లో మళ్ళీ ఒక 2 more chances ఇస్తారు. ఆ లోపల అయితే క్లియర్ చేసుకోవాలి. అప్పుడే ప్రాజెక్ట్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫాలోయింగ్లీ మీకు మ్యాథ్స్ పిఆర్ఏ ఎగ్జామ్ అయ్యాక ఒక చిన్న వైవా సెక్షన్ లాంటిది కూడా ఉంటుంది. ఇది లాస్ట్ వీక్లో ఉంటుంది. లాస్ట్ 3 to 4 days ముందు ఉంటుంది. ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ ఇస్తారా, ప్రాజెక్ట్ చేసి అండ్ దాని మీద వైవా ఉంటుంది. సో ఇది ట్రైనింగ్లో అయితే జరిగింది మెయిన్.
ఫస్ట్ 4 వీక్స్ క్లాసెస్ సెషన్స్ అయితే జరుగుతాయి, చిన్న చిన్న టాస్క్స్ అయితే ఉంటాయి. అవి అయిపోయాక మెయిన్ 5th వీక్లో ఎగ్జామ్, పిఆర్ఏ ఎగ్జామ్, అండ్ 6th వీక్లో చిన్న మినీ ప్రాజెక్ట్ అండ్ వైవ్ అయితే ఉంటుంది. ఇవన్నీ క్లియర్ అయిపోతే మిమ్మల్ని అయితే ప్రాజెక్ట్లోకి ఎలిజిబుల్ చేస్తారు. ఐ మీన్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత ప్రాజెక్ట్ కాల్స్ రావడం అయితే స్టార్ట్ అవుతాయి. ఇది ట్రైనింగ్ గురించి. సో ట్రైనింగ్లో ఏంటి స్పెసిఫిక్గా అయితే నేనైతే మెన్షన్ చేయట్లేదు, స్ట్రీమ్ బట్టి ప్యాటర్న్ బట్టి మారిపోతుంది. సో ఇది స్ట్రక్చర్ అయితే, ట్రైనింగ్ స్ట్రక్చర్ అయితే. సో ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అది నేను ఇచ్చేలాగా ఉంటే ఖచ్చితంగా మీకైతే ప్రొవైడ్ చేస్తా. అండ్ రీసెంట్గా పీజీ షిఫ్ట్ అవ్వడం, లొకేషన్ మారడం చెన్నైలో, దానివల్ల వీడియోస్ చేయడం అయితే కుదరలేదు రీసెంట్ డేస్లో. సో నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మ్యాక్స్ నేను రిప్లై ఆర్ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ. Before leaving, please like, share and subscribe the channel. Thank you.